హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము గ్రామర్కి సంబంధించిన టాపిక్స్లో నుంచి కారక్ దీని గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి కారక్. సో కారక్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూడండి. कारक शब्द का अर्थ होता है क्रिया को करने वाला. कारक शब्द का अर्थ होता है क्रिया को करने वाला. क्रिया के साथ दूसरे शब्दों में संबंध बताने वाले निशानों को कारक कहते हैं. क्रिया के साथ दूसरे शब्दों में संबंध बताने वाले शब्दों को कारक कहते हैं. कारक అంటే ఏంటి అంటే చూడండి, సింపుల్ వర్డ్స్లో మనం చెప్పాలి అంటే క్రియ అంటే ఏంటి? పని. క్రియాకో కర్నే వాలా, ఆ పనిని చేసేటువంటి వ్యక్తి, పనిని చేసేవారు అని. అంటే ఏంటి అంటే క్రియాకే సాత్ दूसरे शब्दों में संबंध बताने वाले निशानों को कारक कहते हैं. సో ఆ పనిని ఎవరైతే చేస్తున్నారో వారితో మిగతా వర్డ్స్ని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఏవైతే సింబల్స్ ఉంటాయో వాటిని कारक అని చెప్పుకోవచ్చు మనం. जिन प्रत्ययों की वजह से कारक की स्थिति का बोध कराते हैं उसे विभक्ति या परसर्ग कहते हैं. సో ఇలాగ మనము వేరువేరుగా డెఫినేషన్స్ చెప్పినప్పటికీ మీనింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక పనిని చేస్తున్నాడు. సో ఆ వ్యక్తి నుంచి ఆ పనిని మరియు మిగిలిన వర్డ్స్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేసేటువంటి సింబల్స్, విభక్తి ఏవైతే ఉంటాయో ఆ విభక్తులనే మనం ఇక్కడ कारक అంటున్నాము. విభక్తియాँ स्वतंत्र होती है और इनका अस्तित्व भी स्वतंत्र होता है क्योंकि इनका काम शब्दों का संबंध दिखाना है. इस वजह से इनका अर्थ नहीं होता. సో ఈ విభక్తులు అనేవి ఎలాంటివి అంటే ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట, స్వతంత్రంగా ఉంటాయి. అంటే ఏంటి? ఇన్కా కామ్ శబ్దోం కా సంబంధ దిఖానా హై. వీటి పని ఏంటి? ఇవేం చేస్తాయి అంటే ఆ వర్డ్స్ యొక్క సంబంధాలను తెలుపుతాయి. అంతేకాని వీటికి పర్టికులర్గా ఏ మీనింగ్ అనేది ఉండదన్నమాట. మనం సపరేట్గా కారక్ చిహ్న ఏదైతే ఉంటుందో సో దా సింబల్ని తీసుకున్నట్లయితే దానికి పర్టికులర్ మీనింగ్ అనేది ఉండదు. కానీ అవేం చేస్తాయి? ఒక సెంటెన్స్ని మీనింగ్ఫుల్ చేస్తాయి. అంటే వేరువేరుగా ఉన్నటువంటి ఆ పదాలని, ఆ వ్యక్తి, ఆ పని, వీటన్నిటినీ కలిపి ఒక అర్థం చేకూరేలాగా ఒక వాక్యాన్ని రూపొందించడానికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. జైసే ఎగ్జాంపుల్కి చూసినట్లయితే చూడండి, నే, సే. చూడండి, నే ఇది కూడా ఒక కారక్ చిహ్న అనమాట. సే ఇది కూడా ఒక కారక్ చిహ్న. సో ఎందుకు యూజ్ చేస్తాం? సపోజ్ చూడండి, मैंने खाना बनाया है, मैंने खाना बनाया था, मैंने खाना बनाया था. చూడండి అంటే ఏంటి? ఇక్కడ నేను వంట చేశాను, నేను చేశాను. ఆ పని ఎవరు చేశారు? నేను చేశాను. వంట చేయడం అనేది ఒక పని, నేను చేశాను. मैंने खाना बनाया था, నేను వంట చేశాను. సో ఇలాగా. లేకపోతే ఇక్కడ చూడండి, पेड़ से पत्ते गिर रहे हैं, पेड़ से पत्ते गिर रहे हैं. पेड़ से, పేడ్ అంటే ఏంటి? చెట్టు. पेड़ से చెట్టు నుండి ఆకులు రాలుతున్నాయి, చెట్టు నుండి ఆకులు రాలుతున్నాయి. ఇప్పుడు మనం ఆ కారక్ చిహ్న లేకుండా అదే సెంటెన్స్ని చెప్పుకున్నామంటే పేడ్ పత్తే గిర్ రహే హై అంటే అక్కడ చూడండి చెట్టు ఆకులు రాలుతున్నాయి. సో అక్కడ మనకి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది రావట్లేదు. అదే సే అనేది యూస్ చేయడం వల్ల, ఈ కారక్ చిహ్న అనేది పెట్టడం వల్ల ఏమవుతుంది? పేడ్ సే పత్తే గిర్ రహే హై. विभक्तियों को संज्ञा या सर्वनाम के साथ प्रयोग किया जाता है. तो इन विभक्तियों को, इन कारक चिन्हों को संज्ञा या सर्वनाम के साथ प्रयोग किया जाता है. వీటిని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారట? సంజ్ఞ మరియు సర్వనాం. సంజ్ఞ అంటే ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం, పేర్లు. సో ఆ పేర్ల దగ్గర, అలాగే పేర్లకి బదులుగా వాడేటువంటి పదాలు ఇందాక నేను చెప్పాను. మే అనేది ఏంటి? నేను. ఇక్కడ నా పేరుకి బదులుగా నేను ఇక్కడ నేను అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటి వర్డ్స్తో పాటుగా మనము
ఈ వీటిని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, మోహన్ కే ఘర్ సే యహ చీజ్ ఆయి హై. మోహన్ కే ఘర్ సే యహ చీజ్ ఆయి హై. సో చూడండి, మోహన్ అనేది ఏంటి? పేరు. ఘర్ ఇది కూడా సంజ్ఞ. సో ఈ సంజ్ఞల పక్కన ఉన్నవి ఏంటి మనకి? కారక్ చిహ్న, విభక్తులు కే, సే ఇవన్నమాట. సో ఇలాగా మనము సంజ్ఞతో పాటుగా కానీ సర్వనామంతో పాటుగా కానీ వీటిని యూజ్ చేస్తాము. तो यह कारक चिन्ह कितने हैं और क्या क्या है? तो देखिए, कारक चिन्ह, कारक कितने प्रकार के होते हैं? कारक 8 प्रकार के होते हैं. సో ఈ కారక్ అనేవి ఎన్ని రకాలు అంటే 8 రకాలు. ఏమేంటి అంటే చూడండి, కర్తా కారక్, కర్మ కారక్, కరణ కారక్, సంప్రదాన కారక్, అపాదాన కారక్, సంబంధ కారక్, అధికరణ కారక్, సంబోధన కారక్. సో ఇక్కడ మనకి 8 టైప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. సో అయితే ప్రతి దానికి కూడా ఒక సింబల్ అనేది ఉంది. తో కర్తా కారక్ కా చిహ్న క్యా హై? నే. కర్తా కారక్ కా చిహ్న నే. సో ఏంటి అసలు కర్తా కారక్ నే అంటే మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు దాని అర్థం ఏంటి అంటే, సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కర్తా, కర్తా मतलब जो काम करता है उसे हम कर्ता कहते हैं. ఎవరైతే పనిని చేస్తున్నారో వారిని మనం కర్త అంటాము. సో ఆ పనిని చేసేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ చెప్పేటప్పుడు అక్కడ మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. तो कर्ता कारक का चिन्ह है ने. तो कर्ता कारक का मतलब है काम करने वाला, काम करने वाला. नेक्स्ट कर्म कारक. कर्म कारक का चिन्ह होता है को, जिस पर काम का ప్రభాव పడే. సో ఆ చేసేటువంటి పని యొక్క ప్రభావం దేని మీద అయితే పడుతుందో దానిని కర్మ అంటాము. कर्म कारक का चिन्ह होता है को. तीसरा है करण कारक. करण कारक के चिन्ह है से, के द्वारा, से के द्वारा. जिसके द्वारा कर्ता काम करे, जिसके द्वारा కర్త కామ్ కరే. కర్త అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? పనిని చేసేటువంటి వ్యక్తి అని చెప్పాము. పనిని చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దేంతో పనిచేస్తున్నాడు, దేని ద్వారా పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ మనము కరణ్ అంటున్నాం దాన్ని. నెక్స్ట్ సంప్రదాన కారక్. సంప్రదాన कारक का चिन्ह है को के लिए, को के लिए. तो देखिए, जिसके लिए क्रिया की जाए, जिसके लिए క్రియా కీ జాయే. ఎవరి కోసం ఆ పని జరుగుతోంది, ఎవరి గురించి ఆ పని జరుగుతోంది, ఎవరి కోసం ఆ పని జరుగుతుందో అక్కడ మనం వీటిని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 5th వన్ అపాదాన కారక్. అపాదాన కారక్ का अर्थ है अपादान कारक का चिन्ह है से. तो इसे हम कहाँ यूज करते हैं? जिससे अलग हो, जिससे अलग हो. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, కరణ కారక్ కి కూడా సే అన్నారు, అపాదాన కారక్ కి కూడా సే అన్నారు కదా మేడం, ఈసేకి మాకు ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది? ఒక సెంటెన్స్లో సే అని ఉంది, సపోజ్ దానికి మీరు కరణ కారక్ అని ఐడెంటిఫై చేయాలా లేకపోతే అపాదాన కారక్ అని ఐడెంటిఫై చేయాలా అంటే ఈ రెండింటికి కూడా మీనింగ్స్ చూసుకోవాలి మనం. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఆ సెంటెన్స్లో సే వచ్చింది కరెక్టే, కానీ చూడండి కరణ కారక్ సే ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే జిస్కే ద్వారా కర్త కామ్ కరే, అంటే ఆ వ్యక్తి దేని ద్వారా పనిచేస్తున్నాడు దానికి మనం ఈ సేని యూజ్ చేస్తాము. అపాదాన కారక్ సే ఎక్కడ యూజ్ చేస్తాము? జిస్సే అలగ్ హో. సో దేని నుంచైనా విడిపోతూ ఉన్నప్పుడు, దేని నుంచైనా దూరంగా వెళుతున్నప్పుడు, ఇందాక నేను చెప్పాను पेड़ से पत्ते गिर रहे हैं, बच्चे स्कूल से जा रहे हैं. సో ఇలాంటి సెంటెన్సెస్లో చూడండి మీరు, పేడ్ సే పత్తే గిర్ రహే హై అంటే ఆకులు చెట్టు నుండి రాలుతున్నాయి, అంటే ఆ చెట్టు నుండి ఆకులు విడిపోతున్నాయి, దూరంగా పోతున్నాయి. బచ్చే స్కూల్ సే జా రహే హై, పిల్లలు స్కూల్ నుండి వెళ్తున్నారు, అంటే స్కూల్ నుండి దూరంగా వెళుతున్నారు, స్కూల్కి దూరం అవుతున్నారు అంటే విడిపోతున్నారు. సో ఒక
థింగ్ కానీ ప్లేస్ కానీ ఏదైనా అవ్వచ్చు అది. సో అలాగా విడిపోతున్నా అనేటువంటి అక్కడ మనకు ఆ సెన్స్లో మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాము అంటే అపాదాన కారక్ సే యూస్ చేస్తాము. నెక్స్ట్ సంబంధ కారక్. సంబంధ కారక్ అంటే ఏంటి, ఇక్కడ వీటికి సింబల్స్ ఏంటి, కా, కీ, కే, రా, రీ, రే ఇవన్నమాట. అన్య పదోంసే సంబంధ్. సో అంటే ఇక్కడ మనకి సంబంధ్ పేరులోనే ఉంది, సంబంధాలను గురించి ఆ రిలేషన్ని గురించి. సీతా ఉస్కీ బెహన్ హై, సీతా ఉస్కీ బెహన్ హై, మేరీ యహ మేరీ కితాబ్ హై. సో ఇలాంటివి ఉస్కీ, మేరీ, మేరా, మేరే. సో చూడండి ఇలాంటి దగ్గర మనము ఈ సంబంధ కారక్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అధికరణ కారక్. అధికరణ కారక్ మే, పర్. వీటికి సింబల్స్ ఏంటి, మే, पर क्रिया के आधार पर अधिकरण कारक का प्रयोग होता है. उसी तरह संबोधन कारक. సంబోధన్ ఇక్కడ చూడండి, సంబోధన్ అంటే సంబోధించడానికి. సంబోధించడం అంటే ఏంటి, పిలవడం, ఎలా పిలుస్తున్నాము. మనం చూడండి సింబల్స్ ఏమున్నాయి వీటికి, హే, అరే, అజీ. సో కిసికో పుకార్నా హో యా బులానా హో, ఎవరినన్నా మనము దూరం నుంచి పిలుస్తున్నాము, అరుస్తున్నాము అంటే అక్కడ పిలవడమే. సో ఎవరినైనా మనం పిలవడము, సంబోధించడం, వారి గురించి మాట్లాడేటప్పుడు వారిని సంబోధించి మాట్లాడడము, అలాంటి చోట్ల వీటిని మనం యూస్ చేస్తామన్నమాట. సో ఇవి कारक అనమాట. మనకి कारकలో మనము ఎన్ని చెప్పుకున్నాము, कारक 8 प्रकार के होते हैं और उनके विभक्तियाँ क्या क्या है, उनके चिन्ह क्या क्या है और उनको कहाँ पे यूज़ किया जाता है, इसमें हम डिस्कस किए हैं. నెక్స్ట్ సో ప్రతి కారక్కి మళ్ళీ మనం ఇక్కడ డెఫినేషన్తో పాటుగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. कर्ता कारक. पहला क्या है, कर्ता कारक. वाक्य के जिस रूप से क्रिया को करने वाले का पता चले उसे कर्ता कारक कहते हैं. సో ప్రతి దానికి డెఫినేషన్స్, చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. సో అందులో నుంచి నేను మీకు ఈజీగా సింపుల్ వర్డ్స్లో, జనరల్గా మనం మాట్లాడుకున్నటువంటి వర్డ్స్లో మనకి చదవగానే అర్థమైపోయేటట్లుగా కొన్ని డెఫినేషన్స్ ఇక్కడ ఇచ్చాను. సో ఐ హోప్ మీకు ఇవి ఈజీ అనిపిస్తాయి. సో చూడండి, वाक्य के जिस रूप से क्रिया को करने वाले का पता चले उसे कर्ता कहते हैं. कर्ता అంటే ఏంటి, ఒక సెంటెన్స్లో మనకి ఆ పనిని ఎవరు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఆ పనిని చేసేటువంటి వారినే మనం ఏమంటాము, అక్కడ కర్తా అంటాము. కర్తా కారక్కి విభక్తి క్యా హే, నే. ఇందాక చెప్పుకున్నాం మనం, కర్తా కారక్లో నే. నే అనేది कर्ता कारक యొక్క సింబల్ అన్నమాట. ने विभक्ति का प्रयोग भूतकाल की क्रिया में किया जाता है. నే అనేది ఎక్కువగా మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే భూతకాల్, ఒక అయిపోయిన పని గురించి తెలుపుతాం కదా. मैंने खाना बनाया था, मैंने आम खाया था. సో ఇలాగనమాట, అలాగా అయిపోయినటువంటి పనులలో మనము నే ప్రత్యయాన్ని యూజ్ చేస్తాము. నే ప్రత్యయ का प्रयोग भूतकाल के क्रियाओं के साथ ही होता है. సో ఈ నే ప్రత్యయ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్లో జరిగిపోయినటువంటి పనుల గురించి చెప్పేటప్పుడు మనం నేని యూజ్ చేస్తాము. సో అయితే అపూర్ణ హేతు మద్ భూతకాల్, దీన్ని మాత్రం ఎక్సెప్షన్ అనమాట. సో ఇది కాకుండా మిగిలిన మనము అన్ని సిచ్యువేషన్స్లో కూడా, అన్ని భూతకాలకి సంబంధించిన పనుల్లో కూడా ఈ నే అనేదాన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే చూడండి, मैंने उसे पढ़ाया, मैंने उसे पढ़ाया. शाहरुख ने एक्शन किया, शाहरुख ने एक्शन किया. तो यह सारे कार्य हो चुके हैं. ఈ పనులు అయిపోయాయి. నేను తనని చదివించాను, నేను అతన్ని చదివించాను అంటే అయిపోయింది, ఆ పని చదివించేసి అయిపోయింది. యహ భూతకాల్ కా క్రియా హై, ఇది అయిపోయినటువంటి పని. షారుఖ్ నే యాక్షన్ కియా, కర్ రహా హై అనట్లేదు, ఇక్కడ జరుగుతుంది అని చెప్పట్లేదు. షారుఖ్ యాక్ట్ చేస్తున్నాడు కాదు, షారుఖ్ యాక్ట్ చేశాడు, చేసేసి అయిపోయింది. సో ఇది భూతకాల్. సో ఇక్కడ మనం నే యూస్ చేస్తున్నాము. యాక్షన్ కిస్నే కియా, షారుఖ్ నే కియా.
కర్తానే కియా. సో ఇక్కడ చూడండి, పనిని చేస్తున్నాడు, ఈ వ్యక్తి చేస్తున్నాడు. సో షారుఖ్ అనేది ఏంటి, సంజ్ఞ. సంజ్ఞ పక్కన మనం దీన్ని యూస్ చేస్తున్నాం. మనం ఇందాక చెప్పుకున్న ప్రతి పాయింట్ కూడా మీరు ఇక్కడ అప్లై చేసి చూసుకోవాలన్నమాట. మనము కారక్ అనేది ఇక్కడ ఎక్కడ యూస్ చేస్తుందని చెప్పాము, సంజ్ఞ సర్వనామంతో పాటుగా యూస్ చేస్తామని చెప్పాము. కర్తా కారక్ నే అని చెప్పాము, దాని సింబల్ నే యూస్ చేస్తున్నాము. సో అలాగే భూతకాల్లో ఉంటుంది అన్నాము. మన సెంటెన్స్ని చెక్ చేసుకోవాలి. సెంటెన్స్ ప్రతిదీ కూడా ఇక్కడ భూతకాల్లోనే ఉంది. బఢయి నే మేజ్ బనాయా. బఢయి అంటే ఎవరు, కార్పెంటర్. సో కార్పెంటర్ ఏం చేశాడంట, టేబుల్ తయారు చేసేసాడు. హామిద్ నే చిమ్టా ఖరీదా. దోస్తోనే మజాక్ కియా. సో ఇలాంటివి ఇంకా కొంచెం మీరు వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, कर्म कारक. जिस व्यक्ति या वस्तु पर क्रिया का प्रभाव पड़ता है उसे कर्म कारक कहते हैं. जिस व्यक्ति या वस्तु पर क्रिया का प्रभाव पड़ता है. సో ఇక్కడ చేసేటువంటి పని యొక్క ప్రభావం ఎక్కడైతే పడుతుందో దాన్ని కర్మ అంటాము అని చెప్తున్నాం. కర్మకారక కా చిహ్న హై కో. कर्मकारक का चिन्ह को. बुलाना, सुलाना, पुकारना आदि क्रियाओं के प्रयोग में अगर कर्म संज्ञा हो तो को विभक्ति का प्रयोग होता है. చూడండి, బులానా, సులానా, పుకార్నా అంటే పిలవడం, పడుకోబెట్టడం, అరవడం. సో ఇలాంటి పనులు ఉంటాయి కదా, ఇలాంటి పనులతో పాటుగా కర్మ సంజ్ఞా హోతో కో విభక్తి కా ప్రయోగ్ హోతా హై. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. తుమ్ రామ్ కో బులావో. నువ్వు రామ్ని పిలువు అంటున్నాం. తుమ్ రామ్ కో బులావో. కో ఇక్కడ కర్మకారక్ ఏంటి, కోని యూస్ చేస్తున్నాం. సో రామ్ అనేది ఏంటి, సంజ్ఞ. ఎవరిని పిలవమంటున్నాము, రామ్ని పిలవమంటున్నాము. ఇక్కడ చూస్తున్నారా, మీకు అర్థమవుతుందా ఎక్కడ మనము ఈ కర్మకారక్ని యూస్ చేస్తున్నామో. సీతానే రాజుకో పుకారా. కిస్కో పుకారా, రాజుకో పుకారా. మానే బచ్చేకో సులాయా. మానే బచ్చేకో సులాయా. ఇక్కడ మీరు ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏంటి, కర్తా కారక్ని కూడా అప్లై చేసి చూసుకోవచ్చు అనమాట. పనిని చేసేటువంటి వారు కర్త అన్నాం. కర్త దగ్గర మనం ఏం చేస్తాం, నేను యూజ్ చేయాలని చెప్పాం. ఇక్కడ ఒక తల్లి పిల్లాన్ని పడుకోబెడుతోంది. ఎవరు చేస్తున్నారు పని, పడుకోబెట్టడం అంటే తల్లి చేస్తుంది, తను కర్త. కాబట్టి ఇక్కడ మనం నే యూజ్ చేసాము. బచ్చేకో సులాయా, ఎవరిని పడుకోబెడుతోంది, బచ్చా పిల్లాన్ని. కాబట్టి ఇక్కడ మనము కర్మ దగ్గర కోని యూజ్ చేసాము. అలాగే ఇక్కడ మనం నే యూజ్ చేసాము. మనం ఏం చెప్పుకున్నాం, నే అనేది భూతకాల్లో యూజ్ అవుతుంది అన్నాం. సో ఇక్కడ సెంటెన్స్ కూడా అదే, తల్లి పిల్లాన్ని పడుకోబెట్టింది. సులాయా, సులా రహీ హై కాదు, ఇది జరగట్లేదు, వర్తమానంలో లేదు, భూతకాల్లో ఉందన్నమాట. నెక్స్ట్, जब विशेषण का प्रयोग संज्ञा की तरह किया जाता है तब कर्मा विभक्ति को का प्रयोग होता है. నెక్స్ట్, ఎప్పుడైతే విశేషణ్ కా ప్రయోగ్ సంజ్ఞాకి తరహా, ఇక్కడ విశేషణ్ యొక్క ప్రయోగం అనేది సంజ్ఞలాగా జరిగినట్లయితే అప్పుడు ఈ కర్మ విభక్తి కోని యూజ్ చేస్తాం. అప్పుడు కూడా మనం కర్మ విభక్తి కోని యూజ్ చేస్తాం. బురాయి కో భూల్ జావో, ఆల్సీపన్ కో छोड़ दो. ఈ బురాయి, ఆల్సీపన్, గరీబీ, అమీరీ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ విశేషణ్ కిందకు వస్తాయి. ఇవన్నీ విశేషణ్ అంటే ఒక గుణాన్ని తెలుపుతున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు కూడా మనము కోని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, కరణకారక్. సో కరణకారక్ దీని చిహ్నం ఏం విభక్తి ఏం చెప్పుకున్నాం మనం, సే. కరణకారక్ కా చిహ్న హై సే. जिस साधन से क्रिया होती है उसे करण कारक कहते हैं. సో దేని ద్వారా అయితే పనిచేస్తామో అని చెప్పుకున్నాం మనం. అంటే जिसकी सहायता से कोई कार्य किया जाता है. जिसकी सहायता से అంటే దాని హెల్ప్తో ఏదైనా పని చేసినప్పుడు. దేని హెల్ప్తో, సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ చూడండి, మా చాకు సే ఫల్ కాట్ రహీ హై. మా ఫల్ కాట్ రహీ హై, తల్లి ఫ్రూట్స్ కట్ చేస్తోంది. దేంతో కట్ చేస్తుంది, దేని హెల్ప్తో కట్ చేస్తుంది,
చాకు సే, చాకుకి మదత్ లే రహీ హై, చాకు సే యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం. అంటే ఈ చాకు ఇక్కడ మనం కట్టర్ హెల్ప్ యూస్ చేస్తున్నాం, నైఫ్ హెల్ప్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం సేని యూస్ చేస్తున్నాం. సల్మాన్ జహాజ్ సే గయా, వహ్ కుల్హాड़ी से पेड़ काटता है, उसने चाबी से ताला खोला, उसने ताला खोला, किससे खोला, किसकी सहायता से खोला, चाबी की सहायता से खोला, चाबी से ताला खोला. नेक्स्ट फोर्थ वन संप्रदान कारक. संप्रदान कारक लो చూడండి, संप्रदान कारक का चिन्ह क्या है? संप्रदान कारक का चिन्ह है के लिए को. तो इसका अर्थ क्या है? देना, जिसके लिए कोई कार्य किया जाता है. దేనా मतलब సామాన్య రూప్ సే జిసే కుచ్ దియా జాతా హై. సాధారణంగా ఎవరికైనా ఏదైనా ఇవ్వటం కానీ ఎవరి కోసం చేస్తున్నాము అనే సెన్స్లో ఇక్కడ మనము సంప్రదాన కారక్ని యూజ్ చేస్తామన్నమాట. సో చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. పితాజీ నే హాసిని కే లియే కపడే ఖరీదే. पिताजी ने हासिनी के लिए, किसके लिए कपड़े खरीदे? हासिनी के लिए कपड़े खरीदे. సో ఎవరి కోసం మా క్లాత్స్ తీసుకొచ్చారు? నాన్నగారు. అంటే ఇక్కడ హాసిని కోసం అంటే హాసినికి ఇవ్వడం కోసం, అంటే ఎవరి కోసమైనా ఏదైనా చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం వీటిని యూజ్ చేస్తాం. घोड़े के लिए चारा लाओ, रामजी सीता के लिए लंका गए, मैंने कविता को किताब दी. సో చూడండి ఎవరి కోసమైనా చేసినప్పుడు ఇక్కడ కేలియే యూజ్ చేసాము. అలాగే మేనే కవితాకో కితాబ్ ది, నేను కవితకి బుక్ ఇచ్చాను, ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ కూడా ఏం చేసాం? కో యూజ్ చేసాం. లోకగీతోं के लिए साधना की जरूरत नहीं होती, लोकगीतों के लिए साधना की जरूरत नहीं होती. నెక్స్ట్ అపాదాన కారక్. ఇక్కడ కూడా మనకేంటి? సే వస్తుంది. ఇందాక మనము హెల్ప్ దేని ద్వారా చేస్తున్నాము అనే దగ్గర సేని యూజ్ చేసాము. ఇక్కడ సే చూడండి, ఇక్కడ సే ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇస్కి పెహచాన్, దీన్ని ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే ఎలా చేయాలి అంటే చూడండి, ఇస్కి పెహచాన్ కిస్సే జైసే ప్రశ్నవాచక్ శబ్ద సే భీ కీ జా సక్తి హై. అంటే देनी నుండి అన్నమాట. संज्ञा या सर्वनाम के जिस रूप से किसी वस्तु के अलग होने का बोध हो वहां पर अपादान कारक होता है. సో ఇందాక మనం చెప్పుకున్నాం అంటే విడిపోవడం, अलग हो जाना, अलग होने का बोध होता है, वहां पे इसका प्रयोग होता है. एग्जाम्पल చూడండి, छत से पानी टपक रहा है. छत అంటే ఏంటి? छत అంటే పై కప్పు అనొచ్చు, మనం సీలింగ్ అనొచ్చు. సీలింగ్ నుంచి వాటర్ అనేవి డ్రాప్ అవుతున్నాయి, వాటర్ అనేవి నీళ్లు కారుతున్నాయి. సో పైనుంచి కిందకి నీళ్లు కారుతున్నట్టే కదా, అంటే అక్కడ నుంచి ఇక్కడికి పడిపోతున్నట్టే కదా. అలగ్ హో రహా హై, పేడ్ సే పత్తే గిర్ రహే హై. ఇందాక మనం చెప్పుకున్నాం ఈ సెంటెన్స్. వహ్ నదీ సే పానీ లా రహా హై, బిల్లి ఛత్ సే కూదీ, బిల్లి ఛత్ సే కూదీ. पवन सीढ़ियों से गिर गया, पवन सीढ़ियों से गिर गया. నెక్స్ట్ సంబంధ కారక్. సంబంధ కారక్ అంటే సంబంధం, రిలేషన్, దాని గురించి ఇక్కడ మనం చెప్తాము. అంటే నాది, నీది, వాళ్ళది, వీళ్ళది, మనది అంటాం కదా మనం తెలుగులో, అలా అనమాట. మేరా, ఉస్కా, ఉస్కి, ఇస్కి, జిస్కా, ఇట్లా వీటికి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. संज्ञा या सर्वनाम का वह रूप जो हमें किन्हीं दो वस्तुओं के बीच संबंध का बोध कराता है. ఇక్కడ రెండు వస్తువుల మధ్య సంబంధాన్ని మనకి తెలుపుతుంది. संबंध कारक के विभक्ति चिन्ह क्या है? का, के, की, रा, रे, री. ఎగ్జాంపుల్స్ చూడండి. యహ లిఖితా కీ కితాబ్ హై, ఇది లిఖితా పుస్తకం. సో లిఖితాకి సంబంధించిన పుస్తకం, తనకి సంబంధించినది, కీ యూజ్ చేసాం. యహ సుమా కీ బహన్ హై, యహ సిద్ధేష్ కా ఘర్ హై, రాజా దశరథ్ కే 4 బేటే థే, యహ కృష్ణ కా భాయి హై. సో ఇలా అనమాట. నెక్స్ట్ 7th వన్
अधिकरण कारक। अधिकरण कारक का अर्थ होता है आश्रय। अधिकरण का अर्थ होता है आश्रय, అంటే संज्ञा का वह रूप जिससे क्रिया के आधार का बोध हो उसे अधिकरण कारक कहते हैं। సో ఆశ్రయ అంటే ఏంటి? ప్లేస్ అన్నమాట. సో ఏంటి ప్లేస్ అంటే లోపల, బయట, పైన, కింద, ఇలా భీతర్, अंदर, ऊपर, नीचे ఇలా అన్నమాట. तो इसके विभक्ति चिन्ह क्या है? में, पर. में, पर. एग्जाम्पल చూస్తే ఈజీగా అర్థమవుతుంది మనకి. మछली पानी में रहती है. तो मछली का आश्रय कहाँ है? మछली అంటే ఏంటి? చేప. చేపలు ఎక్కడుంటాయి? వాటి నివాసం ఎక్కడ? వాటి ఉండే ప్లేస్ ఎక్కడ? వాటర్లో. పానీ మే. సో ఇక్కడ మనం మే యూజ్ చేస్తున్నాం. ఫ్రిడ్జ్ మే ఆమ్ రఖా హువా హై. పవన్ మే సాహస్ హై. సో పవన్ మే సాహస్ హై అంటే ఏంటి? పవన్లో ఆ ధైర్యం ఉంది, తనలో ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎక్కడుంది? పవన్ లోపల ఉంది. అలా అన్నమాట. छात्रों में बहुत प्रतिभा है. मेज पर पुस्तक है. मेज पर टेबल మీద బుక్ ఉందన్నమాట. भाग्य पर आप विश्वास मत करो. भाग्य पर आप विश्वास मत करो. लोगों पर मुझे पूरा विश्वास है. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంబోధన కారక్. ఇందాకే చెప్పాం మనం. సంబోధన కారక్ అంటే ఏంటి అంటే సంబోధించడం, పిలవడం. ఇవి ఎలాగా అంటే చూడండి, అరే, హే, అజి ఇవన్నమాట సంబోధన కారక్కి సింబల్స్. అరే, హే, అజీ. సో ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. హే రామ్ ముझे मुसीबत से बचाइए. हे राम, हे రామా मुझे मुसीबत से बचाइए. నన్ను ఈ కష్టాల్లో నుంచి కాపాడు. అజీ ఇధర్ ఆయియే. మనం పిలుస్తాం కదా, అజీ ఇధర్ ఆయియే. ठहरो इस तरफ खतरा है. ठहरो इस तरफ खतरा है. अरे भाई आप अब तक कहाँ थे? हे भगवान इन सभी नादानों की रक्षा करना. हे भगवान इन सभी नादानों की रक्षा करना. సో ఇవేంటి? సంబోధన కారక్ అన్నమాట. సో ఇవి कारक సంబంధించినటువంటి అంటే प्रकार, किस प्रकार के कारक होते हैं, कितने प्रकार के कारक होते हैं, उनके चिन्ह क्या क्या है, उन्हें कहाँ पे हम यूज़ करते हैं, उनके रिलेटेड एग्जाम्पल्स, इन सारे विषयों के बारे में हमने बताया है. సో ఈ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఆ తర్వాత ఈజీగా మనము ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అనిపించుంటుంది, అర్థమై ఉంటుంది. సో ఇంకా ఎక్కడన్నా మీకు డౌట్గా అనిపిస్తే మీరు నాకు కామెంట్ సెషన్లో చెప్పండి, నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోలో మనము ఇంకొక టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.